భగవద్ అనుగ్రహం పొందటానికి రామకృష్ణ పరమహంస నిర్దేశించినటువంటి నియమాలేమిటి? రామకృష్ణ పరమహంస పెద్ద అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి అడిగారమ్మా, స్వామి నాకు భగవంతుణ్ణి చూడాలనుంది, మీలాగా చూడాలనుంది, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి నాకు అని. అంటే ఆయన లౌకికానికి పనికొచ్చేటట్టు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన ఏమని ఉదాహరణ అంటే, ఒక నిరుద్యోగి ఉన్నాడురా, వాడు మొట్టమొదటి ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు. అప్పుడు వాడికి ఇంట్లో గడవటానికి లేదు, ఏదో ఒక ఉద్యోగం కావాలి వాడికి. ఇక వాడి మనసులో ఉండేటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏంటి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కే మెట్లు దిగే మెట్లు ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి ఇంకొక ఆలోచన లేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. అట్లా ఉద్యోగం కోసం తన ఆర్థిక పరిస్థితి నిలబట్టడం కోసం ఆ ఉద్యోగి ఉద్యోగం అన్న పదం తప్పించి ఇంకొక పదాన్ని ఏ రకంగా స్మరించడో, దానికోసం ఎంత తీవ్రంగా మనస్సులో క్షుభితపడుతూ ఉంటాడో అంత తీవ్రత భక్తుడి మనస్సులో రావాలి. అంటే భగవంతుడు 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 ఇంకొకటి రాకూడదు, అదొక్క పదమే రావాలి. భగవంతుడు 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 అని ఆ ఉద్యోగి కనుక నిరంతరం ఉద్యోగం గురించే ఆలోచన ఎలా చేస్తాడో, నువ్వు కనుక ఆ రకంగా భగవంతుడి గురించి కనుక ఆలోచన నువ్వు చేయగలిగితే అప్పుడు నీకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇది రామకృష్ణ పరమహంస మనందరికీ ఈ లౌకిక జీవితంలో జీవిస్తున్నటువంటి మనందరికీ చేసినటువంటి మహోపదేశం. అంతేగాని కాలు మీద కాలేసుకొని కూర్చొని శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి ఏదో ఒకసారి రామ కృష్ణ అని దానికి ఒక సమయం నిర్దేశించుకొని అది ఆ మాట కూడా చెప్పారు రామకృష్ణ పరమహంస. ఏదో సమయం నిర్దేశించుకొని ఈ 5-10 నిమిషాలు లేకపోతే అరగంటో గంటో స్వామివారి గురించి నేను పూజ చేస్తాను, మిగతా సమయం అంతా కూడా నేను హాయిగా ఉంటాను, లేకపోతే ఏదో రామకృష్ణ అనుకుంటాను, నాకు స్వామి కనిపించాలి అని కడుపు నిండినటువంటి బేరానికి స్వామి కనిపించడు. తపన ఉండాలి, తీవ్రమైనటువంటి వాంఛ ఉండాలి. ఆ ఉద్యోగం లేనటువంటి వాడు ఉద్యోగం గురించి ఎంత తాపత్రయపడతాడో 24 గంటలు అంత తపన ఉండాలి. కానీ మన లోకంలో మనం రెండో ఉదాహరణకి చాలామంది నిలుస్తారు, ఏదో కొంత సమయం పెట్టుకుంటారు, ఆ సమయంలోనే దేవుడి గురించి ధ్యానం చేస్తారు. నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, గంట చేశాను, 2 గంటలు చేశాను, నాకు దేవుడు కనపడలేదని ఆరోపణలు చేస్తుంటారు. అలా చెయ్యొద్దు. ఆ మొదట చెప్పిన ఉదాహరణ ప్రకారం మీరు తీవ్రమైన వాంఛ, తీవ్రమైన కోరిక, తీవ్రమైన అభిలాష మీరు తెచ్చుకోండి, మీకు తప్పనిసరిగా భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అని రామకృష్ణ పరమహంస ఉపదేశం చేశారు.